పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. శ్రీకాకుళంలో డయేరియా పంజా విసురుతుంది. డయేరియాతో ఇప్పటికే 2 మృతి చెందారు. అయితే ప్రాణాపాయ స్థితిలో 100కి పైగా బాధితులు ఉన్నారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. బాధిత కుటుంబాల సభ్యులను పరామర్శించారు మంత్రి నారాయణ. అయితే పరిస్థితిని పర్యవేక్షించేందుకు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు రాష్ట్ర మంత్రి. శ్రీకాకుళంలో పంజా విసురుతుంది డయేరియాతో ఇప్పటికీ 2 మృతి చెందారు. ప్రాణాపాయంలో కూడా 100లకు పైగా మంది బాధితులు ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఆ డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రి నారాయణ కూడా పర్యటిస్తున్నారు. సో బాధితులకి ఒక భరోసాని ఇచ్చి పరామర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ప్రస్తుతం బాధితుల పరిస్థితి ఏ విధంగా ఉంది? రాష్ట్ర మంత్రి కూడా వారిని పరామర్శించినటువంటి వైనం కనబడుతుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? మనం చూసుకుంటే ఈరోజు శ్రీకాకుళంలో అత్యసారం కేవలం 15 మందితో ప్రారంభమై ఈరోజు 100ల సంఖ్యలో అత్యసార బాధితుల సంఖ్య పెరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రి నారాయణ కూడా పర్యటించారు, బాధితులను కూడా పరామర్శించారు. అదే కూడా మృతుల కుటుంబ సభ్యుల ఇంటికి కూడా వెళ్ళి పరామర్శించి మేము ఉన్నామని ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించి ఈ వ్యాధి ప్రబలడానికి గల కారణాలు అంటే వ్యాధి పూర్తి స్థాయిలో వ్యాధిని అయితే నియంత్రించేందుకైతే ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అధికారులు సమీక్ష కూడా నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 15 రోజుల క్రితం బాధ్యతలు తీసుకున్న కమిషనర్ని కూడా సస్పెండ్ చేసి దీనికి బాధ్యతలు చేస్తూ కమిషనర్ కూడా సస్పెండ్ చేసిన వైన మనం చూస్తున్నాము. అయితే ఇప్పటికే దీని మీద పలు విమర్శలు అయితే వస్తున్నాయి. గతం నుంచి ఉన్న MHO అయితే వీళ్ళు కానీ తర్వాత ఆరోగ్య శాఖ అధికారులు కానీ అది వీటి మీద చర్యలు తీసుకోకుండా కేవలం తప్పించుకునే ధోరణిలోనే కొత్తగా వచ్చిన కమిషన్ మీద వేటు వేయడానికి ప్రతిపక్షాలు అయితే గగ్గోలు పెడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి అని చెప్పేసి చేతులు దులుపుకొని 1-2 అధికారులు బదిలీతో చేతులు దులుపుకునే ప్రయత్నం చేయకూడదని చెప్పేసి అయితే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ఒక రకంగా చూసుకుంటే బాధితులు పరిస్థితి రోజు రోజుకి విషమిస్తుంది. అదేవిధంగా బాధితుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుంది. ఒక రకంగా ఆందోళనకర పరిస్థితులు అయితే దీని మీద మరొక మారు ముఖ్యమంత్రి కూడా అధికారులను అప్రమత్తం చేసినట్టు మనకు తెలుస్తుంది. సార్ రమేష్, ప్రధానంగా ఇప్పటికైనా కారణం ఏంటో ప్రాథమికంగా నిర్ధారించారా డయేరియాకి సంబంధించి? ప్రాథమికంగా కలుషిత ఆహారము, అదేవిధంగా కలుషిత త్రాగునీరు కూడా దీనికి నిల్వ ఉంచిన ఆహారం తినడం, కలుషిత త్రాగునీరు తాగడమే డయేరియాకి మూల కారణం అని చెప్పేసి దీన్ని గుర్తించలేకపోవడం కూడా ఒక కారణంగా చెప్తున్నారు. అయితే కొళాయి పైప్ లైన్ ఉన్న ఏరియాలోనైతే యంత్రాలతో చేయడం అది పూర్తి నిర్లక్ష్యమే. అది దాన్ని చూసి మెన్ పవర్ తో చేయించాలి తప్ప యంత్రాలతో చేయడం వల్ల డ్యామేజ్ ఏర్పడింది. ఆ డ్యామేజ్ వల్ల ఈ కొళాయి పైపు నీరులోకి అయితే ఈ వ్యర్థాలన్నీ వెళ్ళిపోవడంతో ఒక్కసారికి 5 ప్రాంతాల ప్రజలు డయేరియా బారిన పడ్డారని చెప్పేసి అయితే ప్రాథమిక దర్యాప్తులు చేరుతుంది. రమేష్, కొంతవరకు అంటే ఇప్పటికీ 2 మృతి చెందారు, 100 మందికి పైగా ఇంకా బాధితులు అక్కడే ఆవేదనతో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా టెస్టులు పెంచి వారికి సాధ్యమైనంత త్వరగా వైద్య సదుపాయాలు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మంత్రి కూడా ఇంటికి వెళ్ళి పరామర్శించినటువంటి వైనం అంటే ఇంట్లోనే ఇంకా చికిత్సను పొందుతున్నటువంటి బాధితులు కూడా ఉన్నారు. ఇంట్లో కూడా చికిత్స పొందడం డయేరియా అయితే ప్రాథమిక దశలో ఉన్నప్పుడైతే ఇంటికి వెళ్ళి వైద్యం అందిస్తున్నారు. దాదాపు సచివాలయ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో సహా దాదాపు 50 టీములు అయితే దీన్ని ఏర్పాటు చేశారు. 50 టీములు కూడా ఇంటింటికి ప్రతి ఒక్కరిని పరీక్షలు చేసి వారికి డయేరియా లక్షణాలు ఉన్నట్టయితే వైద్యం అందిస్తున్నారు. అయితే ఇప్పటికైతే కొంతమంది పరిస్థితి విషమించిన వారికైతే వెంటిలేటర్ల మీద, అదేవిధంగా డయాలసిస్ పేషెంట్లకి డయాలసిస్ విధంగా కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. ప్రతి ఇంట్లోని ప్రతి వ్యక్తిని కూడా వదలకుండా 50 టీములు పెట్టి టెస్టులు అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సభ్యులు ఎక్కడికక్కడ వైద్య ఆరోగ్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మందులు కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఫ్లోరినేషన్ చేస్తున్నారు. అదేవిధంగా తాగునీటికి కూడా మురుగునీరు ప్రవహిస్తున్న ప్రాంతాలకు అయితే తాగునీరు కూడా ట్యాంకర్ల ద్వారా కూడా సరఫరా చేసి దాన్ని కూడా కాచి వడబోసి తాగమని చెప్పేసి ఇప్పటికైతే అధికారులు అయితే ఎక్కడికక్కడ సూచనలు చేస్తున్నారు. మొత్తం మీద తగిన సదుపాయాలు ఎంతవరకు కల్పించడం జరిగింది? ఎందుకంటే బాధితులు చికిత్స పొందుతున్నటువంటి ప్రాంతాల్లో ప్రధానంగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులకు సంబంధించి ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని? ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కాచి వడబోసిన నీరే తాగాలి. అదేవిధంగా ఎక్కడికక్కడ వేడి ఆహారం తీసుకోవాలి తప్ప నిల్వ ఉంచిన ఆహారం తీసుకోకూడదు. ఏదేమైనప్పటికీ ఈ ప్రాథమిక దశలో చికిత్స అందజేయాలి కాబట్టి ఎవరికైనా అనుమానం ఉన్నా టెస్టుల్లో కాసింతో అనుమానం వచ్చినా సరే మెరుగైన వైద్యం కోసం వైద్యులను సంప్రదించాలి.
అదేవిధంగా ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా మెడిసిన్ అయితే సరఫరా చేసే విధంగా అయితే వైద్య ఆరోగ్య శాఖలు చూస్తున్నారు. మరో పక్క చూసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఇప్పటికే కలుషిత తాగునీరు ఏ పైప్ లైన్ ద్వారా వెళ్ళింది గుర్తించి దానికైతే మరమ్మతులు చేపట్టే దిశగా ఇంజనీరింగ్ అధికారులు మున్సిపల్ అధికారులు అయితే ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు సార్. రైట్ రమేష్, థ్యాంక్ యూ. శ్రీకాకుళంలో పంజా విసురుతుంది డయేరియాతో ఇప్పటికీ 2 మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా 100కు పైగా మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది బాధితులు. ఈ నేపథ్యంలో డయేరియా ప్రభావితమైనటువంటి ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా రాష్ట్ర మంత్రి నారాయణ పర్యటించారు. సో బాధిత కుటుంబాలను కూడా ఆయన పరామర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా అధికారులు తెలుపుతున్నారు, సో నీటిని వేడి చేసి కాల్చి చల్లార్చినటువంటి నీటిని మాత్రమే తాగాలి. సో పరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. సో పారిశుద్ధ్యం లోపించినటువంటి ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సో డయేరియా బాధితుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా అప్రమత్తమైనట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే విపక్షాలు కూడా దీని మీద ప్రభుత్వ లోపాన్ని ఎత్తుచూపుతూ కూడా పూర్తి స్థాయిలో విమర్శించినటువంటి వైనం కనబడుతుంది. అక్కడే ఉన్నటువంటి స్థానిక అధికారులపైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.